తూర్పుగోదావరి జిల్లాలో రబీ కోతలకు డీజిల్ సమస్య ప్రధాన ఇబ్బందిగా మారుతోంది. కోత మిషన్లకు అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు ఉండడం, చాలా బంకులు మూసేయడంతో మిషన్లకు అవసరమైన డీజిల్ దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో ఈసారి హార్వెస్టింగ్ జరిగితే ఇప్పటికే చాలా వరకు కోతలు పూర్తయినాయి. ఇంకా 1,06,000 ఎకరాల్లో కోతలు పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు. కోతలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. డీజిల్ కష్టాలు ఏ రకంగా ఉన్నాయో వాళ్ళని అడుగుదాం. అసలు డీజిల్ అయితే దొరకట్లేదండి. మేము బంకుకి మామూలుగా మిషన్లు తీసుకొచ్చి కొట్టించుకోమంటున్నారండి. టిన్నులు పట్టుకెళ్తుంటే కొట్టట్లేదండి. మీరు మిషన్ అయినా ట్రాక్టర్ అయినా ఏదైనా ఉంటే ఆ బంకుకి తీసుకురావాలంటున్నారు. కోత మిషన్ అంటే ఎక్కించి తీసుకెళ్ళడానికి అవ్వదు కదండి. మరి టిన్నులతోనే తెచ్చుకుని పోసుకోవాలండి. అది అధికారులు ప్రత్యేకించి మీ క్యాన్లో పంపిస్తాము, రైతులు అడిగితే క్యాన్లో ఇచ్చి పంపిస్తాం అంటున్నారు. లేదండి, అటువంటిది ఏమీ లేదండి. అటువంటిది ఏమీ లేదండి. క్యాన్లు పట్టుకెళ్ళినా కానీ కొట్టం వెళ్ళిపోండి. మీరు మీ కోత మిషన్ అయితే కోత మిషన్ తెచ్చుకోండి, హార్వెస్టర్ తెచ్చుకోండి లేదని చెప్పేస్తున్నారండి. అక్కడ హార్వెస్టర్లు పెట్రోల్ బంక్ తీసుకెళ్ళిన కష్టంగా సాధ్యమైన పని కూడా కాదు. సాధ్యమైన పని కాదండి. ఎక్కడో మధ్యలోకి వస్తుంది ఉంటుందండి. దాన్ని లారీ ఎక్కించి తీసుకెళ్లాలంటే ఆ రోజంతా పని పోద్దండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డీజిల్ కోసం? చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ రాజనగరం మండలం నిమిత్తం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి రైతులందరూ. లేదండి, ఒక ఎకరానికి వచ్చి 10 లీటర్లు పడుతుందండి. గంటకు 10 లీటర్ల డీజిల్ అవసరం అండి. లేదండి. మాకు సాధ్యమైనంత వరకు ఈ డీజిల్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అధికార సరఫరా అయితే చాలా ఎక్కువగా ఉంది. రైతులకైతే గ్రామ కార్యదర్శుల ద్వారా లేదా పంచాయతీల ద్వారా వస్తే క్యాన్లతో తీసుకెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి ఎవరైనా మీకు చెప్పారు అసలు? లేదండి, ఈరోజు పంచాయతీలో విఆర్ఓ గారు వచ్చి స్లిప్ ఇస్తారని చెప్పి ఇప్పుడు వేరే ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. నిన్న మొన్న అయితే అటువంటిది ఏమీ లేదండి. ఈ 3 రోజులు బట్టి అయితే బాగా ఇబ్బంది పడిపోతున్నామండి. మొన్న అయితే ఎక్కడైనా ఒక క్యాన్ దొరికేదండి, ఇప్పుడు అది లేదండి. ఏ బొంకుకి వెళ్ళినా ఒక పోలీసు ఉంటున్నారండి. డీజిల్ అయితే కొట్టట్లేదు అని చెప్పేసి లూజ్ ఎక్కడా దొరకట్లేదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత బొంగు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడతారంటే గంట సేపు కానీ 2 గంటలు కానీ అక్కడ వేచి దాని తర్వాత 1,500 కొడుతున్నారు అంతేనండి. అంతకుమించి ఎక్స్ట్రా కొడతలేదు. మనిషికి 1,500 లీటర్. ఇప్పుడు రోజు తీసుకెళ్ళకూడదని గతంలో చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు క్యాన్లో పట్టుకెళ్ళచ్చు అంటారు. నిజంగా రైతులకు అటువంటి అవకాశం ఇచ్చారా? లేదండి, అసలు ఇవ్వలేదండి. అసలు అలాంటి 1,500 మనిషికి 1,500 అంటేనండి. ఒక టిన్ని పట్టుకుని వెళ్తే మనిషికి 1,500 కొడుతున్నారు అంతేనండి. ఇంకంతకు మించి ఎక్స్ట్రా కొడతలేదు అసలు. అంతే. మళ్ళీ లైన్లో నుంచి ఉంటే 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ 1,500 అంతే. ప్రభుత్వం మాత్రం అసలు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగించడేమో అంటుంది. లేదు అసలు అలాంటి ఏం లేదు. పెట్రోల్ బంకుల దగ్గర ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని లైన్లో క్యూలో నించోబెట్టి అక్కడ డీజిల్ తీసుకొచ్చిన తర్వాత ఇందులో పోయాల్సిన దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నియోజకవర్గం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.